అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనం ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందామండి. ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని ఎందుకు అంటారో కూడా తెలుసుకుందాము. వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో శ్రావణ మాసానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయండి. తప్పకుండా ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి. వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణాల ప్రకారం చూసుకుంటే సాగర మథనం జరిగిన సమయంలోనే లక్ష్మీదేవి సముద్ర గర్భంలో నుంచి ఆవిర్భవించింది కదండి. అందుకోసం లక్ష్మీదేవికి సముద్రంలో లభించే ఈ రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టమని మనకి పురాణాలు కూడా తెలియచేస్తున్నాయి. కాబట్టి మనం రాళ్ళ ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. ఈ రాళ్ళ ఉప్పు మీద మట్టి ప్రమిద పెట్టి దీపారాధన చేయటం వలన ఆ తల్లి ఆశీస్సులు మనకి తప్పకుండా లభిస్తాయండి. అందుకోసం మన పెద్దలు చెబుతూ ఉంటారు కదండి, శుక్రవారం రోజు తప్పకుండా ఉప్పు దీపం వెలిగించి మీరు కూడా ఐశ్వర్యవంతులు కావచ్చు అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కదండి. ఉప్పుకి అంత ప్రాముఖ్యత అనేది ఉందండి. అందులోనూ ముఖ్యంగా చెప్పాలంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మనం లక్ష్మీదేవి ముందు చక్కగా ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఆ తల్లి ఆశీస్సులు మనకి తప్పకుండా లభిస్తాయండి. ఇప్పుడు మనం ఉప్పు దీపం ఎలా వెలిగించాలో తెలుసుకునే ముందుగా పూజ చేసిన తర్వాత మనం రాళ్ళ ఉప్పుని ఏమి చేయాలో కూడా తెలుసుకుందామండి. మనం ఉప్పు దీపం వెలిగించిన తర్వాత దీపం అనేది కొండకెక్కిన తర్వాత ఈ రాళ్ళ ఉప్పుని నీటిలో కలిపి ఏదైనా చెట్టు మొదట్లో అయినా వేయవచ్చు. అలానే ఈ రాళ్ళ ఉప్పుని పారే నీటిలో అయినా కూడా వేయవచ్చండి. పొరపాటున కూడా ఈ రాళ్ళ ఉప్పుని ఎవరైనా తొక్కే ప్రదేశంలో వేసినట్లు అయితే మనకి కొన్ని దోషాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి రాళ్ళ ఉప్పుని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. ఎంతో మహిమ కలిగిన ఈ ఉప్పు దీపం వెలిగించేటప్పుడు ముందుగా మనం ఒక ప్లేటుని తీసుకోవాలి. ప్లేటుని చక్కగా పూలతో అందంగా అలంకరించుకోవాలండి. ఆ తర్వాత చిన్న మట్టి ప్రమిదల్ని 2 తీసుకోవాలి. వాటిని చక్కగా ఈ విధంగా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా 3 చోట్ల బొట్లు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని దానికి ఎక్కడా పొడ లేకుండా పసుపు రాసుకోవాలి. కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో నిండుగా రాళ్ళ ఉప్పుని వేసుకోవాలండి. కొంచెంగా రాళ్ళ ఉప్పుని వేయకుండా నిండుగా వేసుకొని ఆ తర్వాత 2 మట్టి ప్రమిదలను పెట్టుకున్న తర్వాత నూనె పోసి ఆ తర్వాత 2 ఒత్తులని ఒక ఒత్తిగా చేసి చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా దీపం అనేది వెలిగించిన తర్వాత దీపానికి చక్కగా పూలతో అందంగా అలంకరణ చేసుకోవాలి. ఈ విధంగా మనం పూజా మందిరంలో చక్కగా ఈ ఉప్పు దీపాన్ని వెలిగించటం వలన మన ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుందండి. అందుకోసం ఈ దీపాన్ని మనము ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తూ ఉంటాము. మీరు కూడా తప్పకుండా ఈ శ్రావణ శుక్రవారాల్లో ఐశ్వర్య దీపం వెలిగించుకొని మీరు కూడా ఐశ్వర్యవంతులు కావచ్చు. వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.